ఓ ఇన్స్పెక్టర్, గుడ్ మార్నింగ్. రండి కూర్చోండి. నేను ఇక్కడ కూర్చోడానికి రాలేదు. ఈ ఇంటి యజమాని హత్య విషయంలో పరిశోధన చేయడానికి వచ్చాను. ఇంటి యజమాని అంటే? అంటే రామేశ్వర ప్రసాద్ గారు. మా అన్నగారిని హత్య చేసింది శేఖర్. ఆ విషయం అందరికీ తెలుసు. కనుకనే అసలు హంతకుడు ఇన్నాళ్ళు లోకం కళ్ళు మూయగలిగాడు. అసలు హంతకుడా? ఎవరది? ఎవరో చెప్తాను. దయచేసి రామేశ్వర ప్రసాద్ గారు రూమ్ చూపించండి. దానివల్ల మీకేం ప్రయోజనం? ప్రయోజనం ఉంటుంది, పదండి. ఓ బై ఆల్ మీన్స్ రండి. దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉండాలి. ఉందండి. అదే రామేశ్వర ప్రసాద్ గారు ఎక్కువ కాలం ఈ గదిలోనే గడిపేవారు అనుకుంటారు. అవునండి. ఆయనకు ఎక్కువగా చుట్టలు కాల్చే అలవాటు ఉండేది. అవునా? అవును. భాగ్యలక్ష్మీదేవి గారు ఎంత వద్దని చెప్పినా ఆయన దురలవాటు మానుకోలేకపోయారు. ఒక రోజున పాపం మీ పెద్దమ్మ పిచ్చిదిరా. అవును వదనా, ఉట్టి పిచ్చిది. అవునురా, ఉట్టి పిచ్చిదాన్ని కాబట్టి నన్ను ఇలా ఆడిస్తున్నారు. రే శేఖర్, రేపటి నుంచి పెద్దనాన్నగారు చుట్టలు తీసుకొచ్చావా నీ చెవులు పిండేస్తాను. జాగ్రత్త. బాబు తొందరగా 2 చుట్టాలు తీసుకురా. ఇదేంటి పెద్దనాన్న, ఇప్పుడేగా పెద్దమ్మ నా చెవులు పిండుతానని వార్నింగ్ ఇచ్చింది. పిండితేనే మందేస్తాం గారా. తొందరగా మంచివి 2 దొర చుట్టాలు. చూడు, ఎవ్వరికంటా పడకుండా జాగ్రత్తగా తీసుకురా. ఈలోగా నేను స్నానం చేస్తుంటాను. తిన్నగా స్నానాల గదిలోకి వచ్చే. ఈ సంగతి నాకు ఎలా తెలుసును అనుకుంటున్నావేమో. శేషావతారం ద్వారా అన్ని విషయాలు తెలుసుకోగలిగాను. నువ్వు ఏర్పాటు చేసుకున్న ఈ రహస్య ద్వారం తెలియకపోవటంతో ఇంట్లో ఎవ్వరికీ అనుమానం కలగలేదు. అంతా హంతకుణ్ణి నేనేనని నమ్మాను. అవును, నేనే. నీ పాపం పండించింది నేనే. ఇప్పటికే నేను చేసిన దుర్మార్గానికి పశ్చాత్తాపడదలుచుకుంటే అసలు హత్య చేసేవాడిని కాదు. రామేశ్వర ప్రసాద్నే కాదు, భాగ్యలక్ష్మి దేవిని కూడా హత్య చేసింది నేనే. నువ్వు ఏం చేయగలవు? ఎలా నిరూపించగలవు? ఎలా నిరూపిస్తానో ఇక్కడ కాదు, పోలీస్ స్టేషన్. లేకపోతే పులితో చెలగాటమా? ఆనాడు ఆస్తి కట్ట వచ్చినందుకు జైలుకు పంపాను. ఈనాడు నా రహస్యం తెలుసుకున్నందుకు నరకానికే పంపిస్తాను. నా ప్రాణం తీసే శక్తి నీకు లేదు. నీలాంటి దుష్టుల ప్రాణాలు తీసే ఏదో అదృశ్య శక్తి ఇంట్లోనే ఉంది. ఎక్కడ శక్తి? రమణ, ఎవరి శక్తి గొప్పదో ఇప్పుడే తెలుస్తారు. ఉండు, ఇవాళతో నీ అంతు కూడా తెలుస్తాను.
ఎవడో మన దేవుని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. పట్టుకోండి పట్టుకోండి. అబ్బో మా హీరో ఎత్తుకుపోతావా? మీరెవరా? తప్పుకోండి. నేను తప్పుకోరు తప్పుకో. పట్టుకోండి మన హీరోని మన హీరో పట్టుకోండి. గురు గురు ఆ నాగు మా హీరోయిన్ పోతున్నాడు. ఎక్కడ? అడుగు కారు. ఇక్కడ తెచ్చావా? నేను ఇప్పుడే వస్తాను. ఇక్కడే ఉన్నా. వెళ్ళు.
పావు పగ సాధించింది. రాజయ్య, నేను అరెస్ట్ చేస్తున్నాం. ఎందుకు? రామేశ్వర ప్రసాద్ని హత్య చేయడమే కాకుండా జైలు నుంచి తప్పించుకొచ్చినందుకు. రామేశ్వర ప్రసాద్ని చంపిన అసలు హంతకుడిని పట్టుకోవటానికే నేను జైలు నుంచి తప్పించుకున్నాను. ఎవరా అసలు హంతకుడు? హంతకుడు తన నేరాన్ని తానే స్వయంగా అంగీకరించిన వాంగ్మూలాన్ని వినండి. చేసిన దుర్మార్గానికి పశ్చాత్తాపడదలుచుకుంటే అసలు హత్య చేసేవాడిని కాదు. రామేశ్వర ప్రసాద్నే కాదు, భాగ్యలక్ష్మి దేవిని కూడా హత్య చేసింది నేనే. నువ్వు ఏం చేయగలవు, ఎలా నిరూపించగలవు? ఎలా నిరూపిస్తానో ఇక్కడ కాదు. అయితే ఆ హంతకుడినే హత్య చేసింది ఎవరు? ఈ ఇంట్లో జరిగిన హత్యలన్నిటికీ బాధ్యులు ఎవరు? నాగరాజు భాగ్యలక్ష్మీదేవి చావుకు కారణమైన వారందరి మీద పగబట్టి నీడలా వెన్నాడింది. వాళ్ళ పాపమే పాము రూపంలో వాళ్ళని చంపింది. ఈ కట్టుకథ మమ్మల్ని నమ్మమంటున్నావా? కట్టుకథ కాదు, వాస్తవం. భాగ్యలక్ష్మీదేవి గారి అసలు హంతకుల్లో ఒకరైన శేషావతారం స్వయంగా వాదించిన వాంగ్మూలం. అంతేకాదు, అసలు హంతకుల్ని పరిశోధిస్తున్నా అసలు పాము. ఈ సాక్ష్యాధారాలను బట్టి జయప్రదాదేవి భాగ్యలక్ష్మీదేవి గారి అసలు వారసురాలని తేలింది. అయినా ఇన్సూరెన్స్ అమౌంట్ ఇవ్వాలంటే ఆమె రాసిన వీలునామా దొరకాలిగా. ఇదిగో వీలునామా. దీనికోసమే ఎన్ని హత్యలు జరిగినాయి. దట్స్ రైట్. ఇక నేను వెళ్ళొస్తాను జయ. నా కర్తవ్యం పూర్తయింది. నీ ఆస్తి నీకు దక్కింది. మరి నీ ఆస్తి నీకు దక్కద్దు? ఆస్తి ఏంటి? ఈ ఐశ్వర్యం అంతా నీ ఆస్తి. అసలు మా జయమ్మే నీ ఆస్తి. హనీమూన్కి ఎక్కడ తీసుకెళ్తాడో? ఎక్కడికైనా తీసుకెళ్తాడు. అతను అకౌంటెంట్